నమస్తే, సలాం వాలేకుమ్. వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక మ్యాజికల్ రెమెడీ సిరమ్ అన్నమాట. మ్యాజికల్ సిరమ్ ఫర్ ఫేస్. దేకో మ్యాజికల్ 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 సిరమ్ రెమెడీ. ఇప్పుడు చూడండి, దీనికి కావాల్సింది మెయిన్ ఫస్ట్ గ్లాస్ జార్ తీసుకుంటున్నా. ఇవి వచ్చేసి ముల్లెత్తి స్టిక్. మీకు మార్కెట్లో దొరుకుతాయి ముల్లెత్తి స్టిక్స్. గ్రోసరీ షాప్స్లలో కానీ ఎక్కడైనా ఇరానీ షాప్స్లో, కువైట్లో అయితే ఇది మెయిన్ ఇరానీ షాప్లో దొరుకుతుంది. ఇరానీ వాళ్ళ దగ్గరే నేను ఇది పర్చేస్ చేసిన. వీటిని ముల్లెత్తి స్టిక్స్ అంటారు. ఈ ముల్లెత్తి స్టిక్స్ని మీరు ఇందులో యూజ్ చేయొచ్చు. ఈ ఒక్క ముల్లెత్తి స్టిక్ తోని మీ గేమ్ చేంజ్ అయిపోతుంది. ఫేస్ గ్లో గేమ్ చేంజర్ ఈ ముల్లెత్తి ఒక స్టిక్. ఇంకా ఇదైతే మీరు 200 అయితే 2 క్యాప్సూల్ తీసుకోండి, 500 mg అయితే 1 క్యాప్సూల్ తీసుకోండి. నేనైతే 2 క్యాప్సూల్స్ తీసుకుంటున్నా. ఇది వైటమిన్ ఈ ఆయిల్, వైటమిన్ ఈ క్యాప్సూల్ 2 క్యాప్సూల్స్ తీసుకుంటున్నా. ఇంకొకటి వచ్చి గ్లిజరిన్. ఇది వచ్చేసి గ్లిజరిన్, దీంట్లో యూజ్ అయ్యేది గ్లిజరిన్. ఇంకా ప్యూర్ ఒరిజిన్ కోకోనట్ ఆయిల్, మీరు కోకోనట్ ఆయిల్ తీసుకోండి. ఇంకొకటి ఇదైతే నేను ఇది ఆల్మండ్ ఆయిల్ తీసుకుంటున్నా. ఒకవేళ మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఆలివ్ ఆయిల్ కి బదులు ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తున్నా. ఓకేనా? ఆల్మండ్ ఆయిల్, గ్లిజరిన్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ 2 క్యాప్సూల్స్, వైటమిన్ ఈ ఆయిల్, ఇంకా వచ్చేసి ముల్లెత్తి స్టిక్. ఇప్పుడు నేను దీన్ని ఎట్లా తయారు చేస్తా అనేది చూసేయండి. టూ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్. ఆప్షనల్, ఆల్మండ్ ఆయిల్ లేకపోతే మీరు ఆలివ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ గ్లిజరిన్, 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్. కాబట్టి ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ తీసుకోవాలి. చూడండి, 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్, 3, 4 టేబుల్ స్పూన్ ఆఫ్ గ్లిజరిన్. ఇప్పుడు క్యాప్సూల్, వైటమిన్ ఈ క్యాప్సూల్ కట్ చేసుకొని వేసుకోవాలి. నేను 200 mg కాబట్టి, మిల్లీగ్రామ్స్ కాబట్టి నేను 2 క్యాప్సూల్స్ వేసుకుంటున్నా. 500 అయితే మీరు 1 క్యాప్సూల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను దీంట్లో ముల్లెత్తి స్టిక్ వేస్తున్నా. మీరు ముల్లెత్తి స్టిక్ని నీట్గా క్లీన్ చేసుకొని 1, 2 అయినా వేసుకోవచ్చు. నేనైతే 3 పీసెస్ వేస్తున్నా ముల్లెత్తి స్టిక్. ఇది వచ్చేసి ముల్లెత్తి స్టిక్. ఈ ముల్లెత్తి స్టిక్ని నేను 3 యూజ్ చేస్తున్నా. మీకు ముల్లెత్తి స్టిక్ మొత్తము డిప్ అవ్వాలండి, ఆయిల్లో మొత్తము డిప్ అవ్వాలి. ఎందుకంటే ఈ ఆయిల్ అనేది లోపలికి వెళ్ళాలి, ముల్లెత్తి స్టిక్ అనేది లోపలికి వెళ్ళాలి. చూడండి, ఇప్పుడైతే ఈ ముల్లెత్తి స్టిక్ ఆయిల్లో డిప్ అయింది కదా. ఈరోజు నేను ఇప్పుడే రెడీ చేసిన కాబట్టి మీకు ఆయిల్ అనేది వైట్ కలర్లో ఉంది. ఇప్పుడు మీరు దీన్ని ఎక్కడైనా హాట్ ప్లేస్లో స్టోర్ చేయండి. మీరు ముల్లెత్తి ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ని సన్లో పెట్టండి. 2 days 3 days సన్లో పెట్టండి. ये धूप में रखना चाहिए, 3-4 दिन धूप में रखने का, बाद में यूज करने का। सेम डे यूज नहीं कर सकता है। देखो 3 दिन के बाद इसका कलर चेंज होगा, येलो कलर आएगा, बाद में यूज करना है। ये कैसा यूज करना भी मैं आप लोगों को बताऊंगी, ठीक है? सब लोग ये वीडियो वॉच करना है। अगर कोई मेरा चैनल पे फर्स्ट टाइम देख रहे हैं तो प्लीज सब्सक्राइब करो,
लाइक करो, कमेंट करो, शेयर करो और बेल आइकन के साथ सब्सक्राइब करो। నమస్తే, సలాం వాలేకుం, వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక మ్యాజికల్ రెమెడీ సిరమ్ అన్నమాట. మ్యాజికల్ సిరమ్ ఫర్ ఫేస్ అంటే వ్రింకిల్స్ ఐస్ కింద ఉన్నాయి కానీ ఈ సిరమ్ చూడండి ఎంత ఒక మంచి కలర్ వచ్చింది కదా. ఇందులో నేను ముల్లెత్తి స్టిక్ వేసిన. ముల్లెత్తి స్టిక్ ఫస్ట్ టైం నేను కూడా ఇది ట్రై చేయడము ఎట్లా ఉంటుందని. నేను ఇప్పుడు ఇదైతే 2-3 డేస్ నుండి నా ఫేస్కి యూజ్ చేస్తున్నా. మొత్తము మీది ఎట్లా అంటే కొరియన్ స్కిన్ గ్లాస్ ఎట్లా ఉంటుంది ఫేస్, ఆ కొరియన్ స్కిన్ గ్లాస్ లాగా మీ చేంజ్ అవుతుంది మీది ఫేస్. మాత్రము మొత్తము స్మూత్, సాఫ్ట్, వ్రింకిల్స్ అన్నీ ఖతమైపోతాయి. ఎంత స్మూత్గా ఉంటుందంటే చాలా స్మూత్గా ఉంటుంది. మీది డ్రై స్కిన్ మొత్తము పోతుంది. సాఫ్ట్, సిల్కీ, కొరియన్ గ్లాస్ స్కిన్ అయితే వస్తుంది మీ ఫేస్కి. మీకు ఎక్కడైతే ఐస్ కింద వ్రింకిల్స్ ఉన్నాయో, ఫోర్ హెడ్ ఆఫ్ లైన్స్ ఉంటాయి కదా, మనము అంటే లాఫ్ చేస్తుంటే నవ్వినప్పుడు ఇట్లాంటి ఫైన్ లైన్స్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు చూడండి ఇది సిరము సూపర్గా. ఇదైతే నేను బయట మార్కెట్లో కొనలేదు, నేను ఇంట్లో ఈ సిరం తయారు చేసిన. చూడండి కలర్ కూడా మీకు ఎంత చేంజ్ అయింది. ఇది మీకు నేను క్లోజ్లో చూపిస్తున్నా చూడండి. ఎల్లో కలర్లో ఉంది కదా, ఇదైతే ముల్లెత్తి స్టిక్. ఈ ముల్లెత్తి స్టిక్ మీకు ఈ ఆయిల్లో మొత్తము డిప్ అవ్వాలి. ఇట్లా పైన బయట ఉండకూడదు, మొత్తము ఆయిల్లో డిప్ అవ్వాలి ఈ స్టిక్. నేనైతే 3 ముల్లెత్తి స్టిక్స్ వేసిన ఇందులో. ఈ ఆయిల్ నిజంగా సూపర్గా ఉంటుంది. మీరు ఇదైతే స్టిక్తోనే పెట్టుకోవాలి ఫేస్కి. చూడండి ఆయిల్ డ్రాప్స్ చూడండి, మీకు నిజంగా మీ ఫేస్ గేమ్ చేంజ్ అవుతుంది. నేను ఇది వైటనింగ్ కోసం అని అయితే చెప్పలేను, వైటనింగ్ అయితే కాదు ఫేస్. కాకపోతే మీ డ్రై స్కిన్ మొత్తం సాఫ్ట్, సిల్కీ, స్మూత్గా అవుతుంది. మీరు ఇది ఎప్పుడైనా యూజ్ చేయవద్దు. నా సాफ्ट एंड सिल्की होगा। अभी मैं कितना दिन 4 दिन से यूज कर रही हूँ। 4 दिन से ही मुझे इतना डिफरेंस आया। देखो मेरा स्किन ना इतना नरम सॉफ्ट सिल्की हो गया है। मैं भी फर्स्ट टाइम ट्राई किया। मैं ट्राई करने के बाद ही आप लोगों को बता रही हूँ। रात को भी यूज कर सकता है और दिन में यूज कर सकता है। अगर किसी ने मेकअप करता है ना, हर रोज मेकअप करने वाले बेस ये है ना, सेम मॉइस्चराइजर का भी यूज होता है। पहले ये ऑयल लगाओ लाइट का, बाद में उसके ऊपर आप तो ना मेकअप भी कर सकता है। इतना यूजफुल है। अभी मैं ये यूज कर रही हूँ, फर्स्ट टाइम यूज कर रही हूँ। अभी देखो 3-4 दिन से यूज कर रही हूँ, मुझे ना इतना रिजल्ट मिला। मेरे स्किन ना इतना सॉफ्ट। मैं सुबह रात को ये सीरम लगाती हूँ ना, सुबह उठ के फिर मैं फेस वॉश करने के बाद मैं देखती हूँ इतना स्मूथ एंड शाइनिंग। एक फ्लावर जैसा मॉर्निंग फ्रेश फ्लावर को हम देखते हैं ना, हमारा फेस हम फ्रेश फ्लावर के जैसा देख सकता है। और मैं वीडियो क्यों हिंदी में बोल रही हूँ, हर मेरा ना फ्रेंड्स बोलता है प्लीज़ आप हिंदी में भी बताओ ये कैसा यूज़ करता है, तो इसलिए मैं हिंदी में एक्सप्लेन कर रही हूँ। अगर मेरा हिंदी इतना अच्छा नहीं है तो प्लीज़ माफ़ करना। अगर मैं कुछ गलत बताने से, अगर मेरा प्रोनाउंसिएशन मेरे हिंदी का अगर सही नहीं है तो प्लीज़ आई एम सॉरी। लेकिन आप लोगों को थोड़ा तो समझ में आएगा बोल के मैं हिंदी में बात कर रही हूँ। आप लोग भी ज़रूर ये वीडियो सब फ्रेंड्स को शेयर, क्योंकि ये है ना होममेड सीरम है, बाहर से नहीं लेके आया। होममेड सीरम, ये होममेड सीरम इसलिए मैं बता रही हूँ। मेरा वीडियो सब फ्रेंड्स को शेयर करो, आप लोग भी ट्राई करो। ये मुल्लेत्ती स्टिक का सीरम है, आपका फेस का नेचुरल ग्लो आएगा, एक कोरियन स्किन का ग्लो आएगा। तो आप सभी लोग ये यूज़ करो और बना के सब लोग और फ्रेंड्स को भी बताओ, मेरा वीडियो शेयर करो, क्योंकि सब लोग आप लोग भी ये यूज़ कर सकता है। ठीक है, तो कितना नरम लगता है ना, कितना वाव, सुपर। आप आइस के नीचे पूरा इधर व्रिंकल्स है, उधर सब आप यूज कर सकता है। सुपर रहेगा ये, आप लोग भी
जरूर बनाओ। लोग भी ये सिरम बना के ऐसे ही हर रोज आप लोग यूज कर सकता है और थोड़ा मसाज करो। देखो कितना चप्पी चप्पी स्मूथ शाइन और नरम 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 कोरियन स्किन जैसा। देख लिया है ना मैंने। रिमेनिंग आप लोग का हाथ को बचा होता है ना, वो सीरम आप लोग को यू वेस्ट मत करो। देखो आप लोग का नेक को भी यूज कर सकता है, पूरे नेक और फेस को ऐसा थोड़ा थोड़ा नरम मसाज करो, ठीक है। आई होप आप लोग को ये समझ में आया। मैं हाथ को भी लगा रही हूँ अभी, मेरा हाथ भी ना इतना अच्छा सॉफ्ट हो जा रहे। रिमेनिंग अभी ये सीरम खत्म होते हैं ना, मैं और रिजल्ट बताती हूँ कैसा है बोल के, ठीक है। और आई होप आप लोगों को ये मेरा वीडियो अच्छा लगा। आप सब लोग बना के भी आप लोग यूज कर सकते हैं। बाय बाय, टेक केयर, थैंक यू।